శ్రీ గురుభ్యో నమః. హరే కృష్ణ అండి. అందరికీ స్వాగతం. స్వాధ్యాయ సేవ మిషన్ ద్వారా స్వాధ్యాయం చేయటం చాలా ముఖ్యమైన విషయంగా మనం నేర్చుకోబోతున్నాం. అలానే ఒక విషయంలోనే కాదు, అనేక విషయాల్లో కూడా మనం స్వ అధ్యయనం చేయాలి. అలా స్వ అధ్యయనం చేస్తూ మనం మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని నేర్పించిన మహాగురువు ఈకే గారి హోమియో వైద్యాన్ని మనకి కొండారెడ్డి గారు అందిస్తున్నారు. వారు ఈ హోమియో వైద్యాన్ని ఈకే మాస్టర్ గారి ఆధ్వర్యంలో నేర్చుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉచిత హోమియో సేవను చేస్తూ ఈ యొక్క జ్ఞానాన్ని భావితరాలకి అందించాలనే ఇంటెన్షన్ తో మనతో ఈ జ్ఞానాన్ని పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు. కొండారెడ్డి సార్, మీకు చాలా కృతజ్ఞతలు. హోమియో అనేది చాలా ఉత్తమైన ఔషధం కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం 3 సూత్రాలు కంప్లీట్ చేసుకున్నాము. ఇది 4వ సూత్రంలోకి వచ్చాం. ఇక్కడ వచ్చేటప్పటికి అనారోగ్యము కలిగించు కారణములు ఎట్టివో తెలుసుకొని వాని నుండి తప్పించుకొని విధానమును ఆరోగ్యవంతులకు వివరింపవలెను. అంటే అనారోగ్యం ఎలా వస్తుందో తెలుసుకొని, డాక్టర్ యొక్క డ్యూటీ కూడా అదే. మందులు ఇవ్వటమే డ్యూటీ కాదు. ఇచ్చిన మందుల్ని పనిచేసే విధానం చూసుకోవాలి. మనం ఏదో ఒక మందు ఇస్తే సరిపోయిందంటే సరిపోదు. అది కనుక వైద్యుని బాధ్యత రోగ నివారణ ఒకటే కాదు. మందులు ఇస్తే తగ్గితే తగ్గుతుంది, లేకపోతే లేదు అనేటువంటి పద్ధతి కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంటికి వెళ్ళి అనేటువంటిది కూడా మనం చూసుకోవాలి. ఆరోగ్యవంతుల్ని రోగగ్రస్తులుగా కాపాడుకునేటువంటి పద్ధతులు తెలుసుకొని ఉండాలి. డాక్టర్ అనేటువంటి వాడు మందులు ఇవ్వడమే కాకుండా మందులు అంటే ఆరోగ్య పరిరక్షకుడుగా కూడా ఉండాలి డాక్టర్ అనేటువంటి వాడు. కనుక రోగగ్రస్తులు కాకుండా కాపాడుకునేటువంటి పద్ధతి కూడా మనకి తెలిసి ఉండాలి. ఈ అంశము అంటే హోమియోపతిలో అంత పెద్దగా లేదు, కానీ హానిమని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆయుర్వేదంలో వెళ్తే మనకి తెలుస్తుంది. ఆయుర్వేదంలో ఒక చాప్టర్ ఉన్నది. ఆ చాప్టర్లో ఏం చెప్తారంటే, రోజు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆచరించవలసినటువంటి పనులను గురించి కొంచెం చెప్తారు. అది ఏంటో మనం తెలుసుకుందాం. మొట్టమొదట బ్రాహ్మీ ముహూర్తమున 4:30 గంటలకు నిద్ర లేవాలి. ఇది మాత్రం చాలా చాలా కష్టం. ఇప్పుడు 2 గంటల దాకా సెల్ ఫోన్తో పనిచేసిన వాళ్ళు అక్కడి నుంచి 4:30కి లేవడం అంటే చాలా కష్టం. మనం లేచేదల్లా కూడా తెల్లవారుజామున 10ంటికి లేస్తాం. అందుకని ఈ మొట్టమొదటి దగ్గరే మనకి ఎలక్కాయ పడినట్టు ఉంటుంది. అంటే ఆరోగ్యం కావాలి అనుకునే వాళ్ళకి చెప్తున్నాను ఇది. ఎవరికైతే ఆరోగ్యం కావాలో వాళ్ళకి చెప్తున్నాను, మిగిలిన వాళ్ళకి కాదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనం ఆశపడటం కూడా దురాశ అవుతుంది. అది కనుక 4:30కి నిద్ర లేవాలి. లేదు కనీసం 5:00కన్నా నిద్ర లేస్తే అప్పుడు దేహమునకు చమురు రాసుకోవాలి. అంటే చమురు అంటే మనకి నువ్వుల నూనె రాసుకోవాలి. నువ్వుల నూనె అనేటువంటిది శాస్త్రంలో చెప్పబడినటువంటి అంశం. తర్వాత పండ్లు తోముకోవాలి. ఆ తర్వాత చమురు రాసుకున్న తర్వాత నెక్స్ట్ కార్యక్రమం పండ్లు తోముకోవాలి, దంతధావనం. ఆ తర్వాత నోరు పరిశుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వ్యాయామం, మోడరేట్గా వ్యాయామం చేయాలి. మరి అలసిపోయేటట్టుగా చెమట పట్టేటట్టుగా ఇవేం కాదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎందుకంటే మోడరేట్గా ఎందుకు చేయమన్నారు అంటే, తీవ్రంగా చేస్తే ఏమవుతుందంటే గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. గుండె మీద ఒత్తిడి పెరగటం అనేటువంటిది వైద్య శాస్త్రం ఒప్పుకోదు.
అందుకోసం మోడరేట్గా వ్యాయామం చేయాలి. వాకింగ్ కూడా ఎలా చెప్పారంటే, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ సరదాగా నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు ఎలా నడుస్తారో అలా నడవాలి. వ్యాయామం కూడా అప్పుడు మనకి చక్కగా ఉంటుంది. అది వ్యాయామం చేసిన తర్వాత స్నానం చేయాలి. ఈ స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు వేసుకోవాలి. అంటే మనకి బట్టలు ఎక్కడ ఉంటాయండి? వంకెకు ఉంటాయి. ఆ వంకెన ఉన్నటువంటి ఉతికిన బట్టలు కాదు అవి. ఒక వారం నుండి వేసుకుంటున్నటువంటి బట్టలు అవి కాదు. ఇస్త్రీ చేయకుండా అది చెప్పలేదు వాళ్ళు. ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకోవాలా అవి ఏం చెప్పలేదు. ఉతికిన బట్టలు వేసుకోవాలి. అంటే పరిశుభ్రంగా క్షాళనమైనటువంటి బట్టలు వేసుకోవాలి. ఆ తర్వాత బాటన పోవునప్పుడు పాదరక్షలు, తలకు టోపీ ధరించడం చేయవాలి. అంటే తలకు టోపీ అంటే ఎండని తట్టుకోవడం కోసం. పాదరక్షలు ఏంటంటే అంటే రాళ్ళు, రప్పలు ఇట్లాంటివన్నీ ఉంటాయి మనకి. లేదా ఒక్కొక్కసారి ముళ్ళు కూడా ఉంటాయి. అందుకని పాదరక్షలు తప్పనిసరిగా వేసుకోవాలి. ఆ తర్వాత టోపీ కూడా తప్పనిసరిగా ధరించాలి. అలాగే ఆహారం ప్రతిదినము సమయమునకు భుజించవలెను. ఆహారం ఎలా ఉంటుందంటే అదే టయానికి భోంచేయటం నేర్చుకోండి. ఇవాళ 1 గంటకు చేస్తే రేపు 2కి కాదు. అంటే ఆహారానికి రెస్ట్‌కి మధ్య సమన్వయం ఉండాలి. ఎలా అయితే మీరు 1 గంటకి భోంచేశారో మళ్ళీ ఏవో 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మీ పనులు మీరు చేసుకోవాలి. అలా కాకుండా మనకి రాత్రి మేల్కొని పగలు నిద్రపోవటం కూడా అనారోగ్యమే. రెండవది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని చేయాల్సినటువంటిది 1 గంట కనీసం సూర్యుడికి ఎక్స్‌పోజ్ అవ్వాలి. ఏ టైం అన్నా కానీ ఎనీ టైం. మీకు పొద్దున వీలుంటే పొద్దున, మధ్యాహ్నం వీలుంటే మధ్యాహ్నం, సాయంత్రం వీలుంటే సాయంత్రం. 1 గంట మీరు సూర్యుడికి ఎక్స్‌పోజ్ అవ్వండి మీకు ఆరోగ్యం రాదు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. ఆరోగ్యం భాస్కరుడు సూర్యుడి వలన వస్తుంది. ఎవరికైనా సరే. మీరు ఎన్ని మందులేసుకున్నా ఆరోగ్యం రాదు. మందులేసుకుంటే ఆ రోజుకి ఆ బాధ పోతుంది తప్పితే మరలా అనారోగ్యంగా ఉండటం అనేటువంటిది ఉండదు. ఆరోగ్యంగా ఉండటం అనేటువంటిది లేదు. ఒకసారి జబ్బు తగ్గిన తర్వాత హమ్మయ్య! ఇక మనకు తగ్గింది. మంచి డాక్టర్ దొరికాడు అనుకోవడానికి వీల్లేదు. మరలా ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వకపోతే మరలా రోగాలొస్తాయి. కనుక ఎండకి కనీసం గంట. ఇప్పుడు మనకి ఆడవాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే మొత్తం ముసుగేసుకుంటున్నారు బయటికెళ్ళేటప్పుడు. అసలేమి ముక్కులు తప్ప ఇంకేం కనిపించవు. ముక్కులు, కళ్ళు. అలా కాకుండా మనకి ఆరోగ్యం కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి కంపల్సరీగా 1 గంట ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వాల్సిందే. ఎండకి వెళ్ళకుండా ఆరోగ్యం అనేటువంటిది లేదు. ఎందుకంటే మన యొక్క శరీరాలు అన్నీ కూడా తయారైనటువంటిది సూర్యగ్రహం వల్లనే, సూర్యగోళం వల్లనే మనకు అన్నీ కూడా తయారవుతాయి. అంటే గోళం వలన భూమి ఏర్పడింది. భూమిలో ఉండేటువంటి ఖనిజ లవణాలు వాటన్నింటిని ఉపయోగించుకొని మన శరీరం పెరిగింది. కనుక దేనివలనైతే మనకి మన శరీరాలు అవన్నీ కూడా తయారైనయో, ఆ శరీరాలు తయారయ్యి ఆరోగ్యంగా ఉండాలి అంటే మటుకి సూర్యుడికి ఎక్స్‌పోజ్ అవ్వాల్సిందే. సూర్యుడికి ఎదురుగుండా ఉండాల్సిందే 1 గంట కనీసం. తర్వాత ఆహారం ప్రతిదినము ఒకే సమయమునకు భుజించవలెను. తర్వాత ఆకలి దప్పులు సరిపోయినంత భుజించవలెను. ఆకలి దప్పులు మనకు సరిపోయినంత భుజించాల. పీకల దాకా తినకూడదు. కొంచెం ఎవరన్నా ఒక జోకు వేస్తే సరదాగా జోకు వేసిన వాళ్ళు పక్కన ఉన్నారనుకోండి, వాళ్ళకి నవ్వటం అలవాటు. చక్కగా మనం కూడా నవ్వగలిగేటట్టు ఉండాలి. అలా కాకుండా అబ్బా! ఈడెక్కడ జోకేశాడు నవ్వటానికి ఏం వీల్లేదు. అంటే పొట్ట నిండా ఉందన్నమాట. గొంతు దాకా ఉంది. అందుకని ఇంకొంచెం మనకి ఖాళీగా ఉండంగానే ఆపాలి మనం. ఇంకొంచెం తినగలిగిన పరిస్థితిలోనే ఆపాలి. అంతేగాని
టేస్ట్‌గా ఉందని చెప్పేసి, బాగా రుచిగా ఉందని చెప్పేసి తినకూడదు. రుచిగా ఉందని చెప్పి తింటే ఏమవుతుంది? మనకు మాస్టర్ చెప్పారు ఒక ఎగ్జాంపుల్. పెసరట్లు బాగా ఉన్నాయని తింటే ఏమవుతుంది? ఆ రెండో రోజునే యమధర్మరాజు మన ఇంట్లో కాపురం పెడతాడు. అంటే కడుపులో నొప్పొస్తుందనమాట. కడుపులో శూల అంటే శూలం పెట్టి గుచ్చుతారనమాట. అది కడుపులో శూల అంటే అదేమి లేదు. శూలం పెట్టి గుచ్చటం యమధర్మరాజుని ఆహ్వానించటమే మనం. కనుక ఆరోగ్యం అనేటువంటిది కాపాడుకోవాలంటే మనం లిమిట్‌గా తినాలి. ఎంతైతే మనకి సరిపోతుందో అంతవరకే తినాల. అంతవరకే అంటే కొంచెం ఖాళీగా ఉంచుకొని తినాలి మనం. అలా గాకుండా బాగా టేస్ట్‌గా ఉందని చెప్పేసి వదిలిపెట్టకుండా అన్ మనకి సామెత చెబుతారు చూడు. విపరీతపు పులుసు కాదే విస్తరి మింగేనన్నారు. అంటే ఆ పులుసు ఎంత చక్కగా ఉందంటే అంత టేస్ట్‌ఫుల్‌గా ఉంది. కానీ అది విస్తరే తినేసిందంట. వీడి దాకా రాలేదు. అది అంటే విపరీతపు పులుసు గాదే విస్తరి మింగెన్. విస్తరి తినేసింది. వీడి దగ్గరకి రాలేదు. అంటే అంత చక్కగా ఉందన్నమాట. అంత చక్కగా ఉన్న ఆహారం మనకు వడ్డించినా గానీ, మనం చాలా లిమిట్‌గా, చాలా పద్ధతిగా తినాలి. ఎక్కువ తినగూడదు. అది. ఎక్కువ తింటే యమధర్మరాజుని ఆహ్వానించినట్టు. యమధర్మరాజుని ఆహ్వానించటం అంటే మనకి జబ్బులు చేయటమే. అంతకంటే ఏమి లేదు. అది. కనుక ఆకలి దప్పులకు సరిపోయినంత మాత్రమే భుజించవలెను. భోజనానంతరము నడిచినను, మాట్లాడినను, నవ్వినను, దగ్గినను ఆయాసము కలగనంత వరకే భుజించవలెను. కనుక మనం ఎవరన్నా నడుస్తుంటే చక్కగా నడవచ్చు. మాట్లాడుతుంటే చక్కగా మాట్లాడొచ్చు. ఎవరన్నా జోకులు వేస్తుంటే వినొచ్చు. మీరు కూడా జోకులు వేయొచ్చు. ఇప్పుడు కాదంటే అంటే ఎక్కువ తిన్నామని అర్థం. అది. కనుక అంతవరకే మనం భోజించాల. ఆహారము, విశ్రాంతి, నిద్ర సమపాళముగా ఉండాలి. రోజు 9కి పడుకోవాలంటే 9కే పడుకోవాలె. అంటే ప్రతిరోజు అదే టైంకి పడుకోవాల. ఎందుకు? కారణం ఒకటే. సూర్య భగవానుడు అదే టయానికి ఉదయిస్తున్నాడు ప్రతిరోజు కూడా. అదే టయానికి నడునెత్తికొస్తున్నాడు. అదే టయానికి సాయంత్రం అస్తమిస్తున్నాడు. మరలా అదే టయానికి అర్ధరాత్రి అవుతుంది. అంటే రోజు 4 పాయింట్స్ వస్తాయి. కనుక ఈ 4 పాయింట్స్ క్రమం తప్పకుండా సూర్యుడు వస్తున్నాడు. కనుక సూర్యుడిని మనం అనుసరించాల్సిందే. ఆరోగ్యం కావాలి అంటే సూర్యుడు ఎలా అయితే మనకి రెగ్యులర్‌గా ఉదయిస్తున్నాడో, రెగ్యులర్‌గా అస్తమిస్తున్నాడో, సూర్యోస్తమాలు సమయాలు ఏ విధంగా ఒక పద్ధతి ప్రకారం ఉంటున్నాయో, మనం కూడా ఆరోగ్యం కావాలంటే పద్ధతిగా ఉండాల్సిందే. ఇంకా రెండో మార్గం లేదు. అది. కనుక ఇవన్నీ కూడా సమపాళంగా ఉండాలి. 9కి పడుకుంటే 4:30కు లేవచ్చు. హ్యాపీగా లేవచ్చు. మరి 2 దాకా సీరియల్స్ గానీ అంటే సీరియల్స్ కూడా తెల్లవార్లు వస్తూనే ఉంటాయి. ఆ టీవీలు తెల్లవార్లు వస్తూనే ఉంటాయి. అవి వస్తూ ఉన్నాయని మనం చూడకూడదు. మనకు ఒక టైం పెట్టుకొని ఆ టైం వరకు ఆపేసేయాలి అది. అందుకే కనుక అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. అతి అంటే ఎక్కువ చేయటం ఎప్పుడు గూడా మంచిది కాదు. ఎక్కువ పద్ధతి అనేటువంటిది ఎక్కువ అంటే ఆహారం రుచిగా ఉందని ఎక్కువ తీసుకోకూడదు. లేదా సీరియల్స్ బాగుండయని చెప్పి ఎక్కువ చూడకూడదు. సినిమా బాగుందని చూడకూడదు. లేదు రామాయణం సినిమానే వస్తుందనుకోండి. ఆ రామాయణం సినిమా అయినా మీ టైంలోనే మీరు చూసుకోవాలి. అంతే తప్పితే రామాయణం 1 గంట దాకా చూడకూడదు. రామాయణం అయినా చూడకూడదు అది. ఏదైనా సరే. అది. కనుక ఆహారము, విశ్రాంతి, నిద్ర, పరిశ్రమ సమపాళముగా పరిశ్రమ అంటే మనం చేసేటువంటి పని, వృత్తులు ఇట్లాంటివన్నీ గూడా సమపాళంగా ఉండాలి. మనకి ఎంతైతే రెస్ట్ కావాలో అంత రెస్ట్ తీసుకోవాలి. ఎంతైతే పని చేయగలమో అంత పని చేయాలి. పని చేయాలా, రెస్ట్ తీసుకోవాలి. కొంతకాలం పని చేసిన తర్వాత శరీరం రెస్ట్ అడుగుతుంది. విశ్రాంతి కావాలని కోరుకుంటుంది. అప్పుడు విశ్రాంతి ఇవ్వాలి మనం. ఈ పని చేస్తే ఇంకో రూ. 10 ఈ పని చేస్తే ఇంకో 10 ఈ పని చేస్తే ఇంకో 10 ఇట్లాగా మనం పనులు చేస్తూనే ఉంటాం.
చివరికి కింద పడిపోతాం. కింద పడిపోయి యమధర్మరాజు మన ఇంట్లోనే కాపురం పెడతాడు. అది. అది. కనుక అవన్నీ కూడా సమపాళంగా ఉండాలి. నిద్ర గాని, పరిశ్రమ గాని, ఏ పనులైనా సరే సమంగా ఉండాలి. అది. ఇంక మనకు అందులో యోగాలో కూడా చెప్తారు. ప్రాణాపాన సమౌ యుక్తౌ అంటారు. కృష్ణ భగవానుడు చెప్తాడు. ప్రాణము, అపానము సమానంగా ఉండాలి. ఈ యోగాభ్యాసంలో చెప్పేటప్పటికి ప్రాణం అంటే లోపలికి పీల్చేటువంటి గాలి, బయటకు వదిలేటువంటి గాలి సమంగా ఉండాలి. అంతే తప్పితే పీల్చేటప్పుడు ఎక్కువ, వదిలేటప్పుడు తక్కువ ఇట్లాంటివన్నీ చెప్తారు యోగా గురువుస్ అన్నీ. అది కాదు పద్ధతి. కనుక ప్రాణాపాన సమౌ యుక్తౌ అని. ప్రాణము, అపానము సమానంగా ఉండాలి అది. తర్వాత వండిన పదార్థములు మనకి అంగళ్ళల్లో దొరికినటువంటి కొని భుజించరాదు. మనకి ఎక్కడన్నా వండిన పదార్థాలు అవి కొనుక్కొని తినకూడదు. అవి అంటే ఆరోగ్యం కావాలంటే, లేదు మాకు అక్కర్లేదు అంటే మీ ఇష్టం అది. కనుక 10 మందికి మించి జనసమర్థం చేరిన చోట తయారు చేసిన భోజనమునందు పరిశుభ్రత పాటించుట కష్టము. అందుకని అట్లాంటి చోటకి వెళ్ళకూడదు. అంటే పెద్ద పెద్ద విందు భోజనాలు 1000 మంది, 2000 మంది, తర్వాత అక్కడ మత్స్య కూర్మ వరాహస్య అంటారు. మత్స్యాలు, కూర్మాలు, వరాహములు ఇట్లాంటివన్నిటిని కూడా భోజనాల కింద పెట్టేస్తారు. అట్లాంటి చోట్ల మనం భోజనం చేయకూడదు. కనుక భుజించరాదు. తర్వాత తెలియని చెట్లు పుల్లను తుంపి పండ్లు తోమరాదు. మనకు తెలిస్తేనే వేప చెట్టు మంచిదే, కానుగ చెట్టు మంచిదే. కనుక ఇట్లాంటి ఈ 2 కనుక మనకు చేస్తే మంచి పళ్ళు గట్టిగా ఉంటాయి. తర్వాత విషపు చెట్లు ఉండవచ్చును ఒక్కొక్కసారి. అట్లాంటప్పుడు మనం ఏది పడితే ఏ చెట్టు పడితే ఆ చెట్టు పుల్ల తుంచి మనం మొహం కడుగుతుంటే విషం ఉండొచ్చు. ఇవాళంతా కోల్గేట్లు ఇట్లాంటివన్నీ అయిపోయినాయి. బ్రష్లు ఇట్లాంటివన్నీ. తర్వాత పుట్టలు, చీమలు, కన్నములు, చెట్ల గుబుర్ల సమీపమున మూత్ర విసర్జన చేయరాదు. ఎందుకంటే విష పురుగులు ఉండొచ్చు. ఆ పురుగులు మిమ్మల్ని కుట్టవచ్చు. అందుకని ఇవన్నీ కూడా మనకి ఆరోగ్య సూత్రాలు అన్నమాట. అంటే ఒక డాక్టర్ ఏం చేయాలంటే ఈ పేషెంట్ వీటిల్లో ఏమన్నా చేస్తున్నాడేమోనని చూసుకొని మందు ఇవ్వాలి. మందు ఇచ్చిన తర్వాత ఇట్లాంటివన్నీ కూడా సలహా ఇవ్వాలి. లేకపోతే ఆరోగ్యం అనేటువంటిది ఆ పేషెంట్‌కి ఉండదు. ఆ పేషెంట్ ఇంకొక పేషెంట్‌ని మిమ్మల్ని రిఫర్ చేయడం. ఎందుకండి ఆ డాక్టర్ దగ్గరికి పోయాం గానీ ఎన్ని సార్లు పోయినా మనకు ఏ రోగం తగ్గలేదు అనేటువంటి భ్రమలో ఉంటారు. ఈ మధ్యన ఒకసారి ఒక కేసు వచ్చింది. ఆ ఓవర్ బ్లీడింగ్ కేసు. 6 మంత్స్ నుంచి ఓవర్ బ్లీడింగ్. ఆ అమ్మాయి ఈ హెర్బల్ మందులేవో వాడుతుంది. అంటే నీరసం ఉంటుంది గదా! ఇప్పుడు ఒక 5, 6 నెలల పాటు ఓవర్ బ్లీడింగ్ అంటే నీరసం అనేది ఉంటుంది. అందుకని హెర్బల్ మందులేవో వాడుతున్నారు. సరే కొన్ని రోజులు చూసిన తర్వాత నేను 5, 6 నెలలు గమనించిన తర్వాత అప్పుడు చెప్పాను. హెర్బల్ మందులు కూడా ఆపేసేయండి అని. హెర్బల్ మందులే గదండీ! అందులో ఏముంది? హెర్బ్సే కదా! అన్నారు. హెర్బల్ మందులే. ఇప్పుడు మనకి దురదగొండాకు కూడా హెర్బేగా. అది కూడా చెట్టు నుంచి తయారు చేసిన మందే గదా! మరి దురదగొండాకు పూస్తే ఏమవుతుంది? దురదొస్తది. కుంకుడుకాయ కూడా మంచిదే గదా! హెర్బే గదా! అది కూడా రసం చేసుకొని తాగొచ్చు కదా! కనుక ఇవన్నీ కూడా కుదరదు. హెర్బే. హెర్బ్ అయినంత మాత్రాన మనం మందులు వాడకూడదు. అందుకని ఆ అమ్మాయికి ఏం చెప్పానంటే, అవి మొత్తం కంప్లీట్‌గా ఆపేసేయి. నీకు ఆరోగ్యం వస్తుందని చెప్పా. ఆ అమ్మాయి ఆపేసింది. ఆపేసిన తెల్లారి నుంచి తగ్గటం మొదలుపెట్టింది. కనుక 6 మంత్స్ నుంచి ఉన్నటువంటి బ్లీడింగు అది ఆపిన తెల్లారే పోయింది. అది. కనుక ఇవి కూడా మనం చూసుకోవాలి. ఆ పేషెంట్లు ఇంటికెళ్ళి ఏం చేస్తున్నారనేటువంటిది చూసుకోవటం, వాళ్ళని ఆరోగ్యంగా ఉంచటం అనేటువంటిది కూడా డాక్టర్ యొక్క కర్తవ్యమే. మందులేసి మనం చేతులు దులుపుకుంటే కాదు. ఇది మనకి ఆర్గనాన్‌లో 4వ సూత్రం చెప్పేటువంటి విషయం. కనుక డాక్టర్ అనేటువంటి వాడు ఆరోగ్యాన్ని రక్షించేటువంటి వాడుగా ఉండాలి. ఏం చేస్తే పేషెంట్‌కి ఉన్న రోగం తగ్గటమే గాకుండా తగ్గిన రోగం
మరలా రాకుండా ఉండేటువంటి విధానం వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్పాల్సిందే. అది కూడా డాక్టర్ యొక్క బాధ్యతే. ఫీజు తీసుకొని మందులు ఇచ్చినంత మాత్రాన కాదు. ఈ ఫీజు తీసుకొని మందులు ఇచ్చే డాక్టర్ల దగ్గర ఏంటంటే వాళ్ళు భయపడతారు చెప్పడానికి ఇట్లాంటివి. అందుకని అట్లాంటి మొహమాటాలు ఉండకూడదు. ఫీజు తీసుకుంటే తీసుకున్నారు. వాళ్ళు బాధపడితే బాధపడ్డారు. మీరు చెప్పాల్సింది మీరు చెప్పాలి. అది చెప్పినా గాని వాళ్ళు పాటించలేదనుకోండి, మనం చేయగలిగేది ఏం లేదు. వీ కెన్ డూ నథింగ్. కనుక ఆరోగ్యం అనేటువంటిది ప్రజలకి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విధానంలో ఉండాలి డాక్టర్. అంతే తప్పితే నేను మందిచ్చాను, నా డ్యూటీ అయిపోయింది అనేటువంటి పద్ధతిలో ఉండకూడదు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా చూసుకోవాలి. కనుక ప్రతి వాళ్ళకి కూడా ఒక గంట ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వండి. దీని మూలాన మనకు తెలిసిందేంటంటే, ఒక గంట కనీసం ఎండకి ఎక్స్‌పోజ్ అయితేనే ఆరోగ్యాలు ఉంటాయి. లేకపోతే ఆరోగ్యాలు ఉండవు. అది. తర్వాత నెక్స్ట్ 5వ సూత్రం. దీర్ఘవ్యాధులు గల రోగులను ప్రత్యేకంగా గుర్తించవలెను. అంటే మనకి ఉదాహరణకి జ్వరం ఉంది. జ్వరం దేనివలన వస్తుంది? మనలో ఉన్నటువంటి ఒకానొక దీర్ఘవ్యాధి వలన జ్వరం వస్తుంది. దీర్ఘవ్యాధి లేకపోతే జ్వరం రాదు. దీర్ఘవ్యాధి లేకపోతే తలనొప్పి రాదు. దీర్ఘవ్యాధి లేకపోతే ఎటువంటి అనారోగ్యము ఉండదు. కనుక ఈ దీర్ఘవ్యాధులే మనకి అన్ని రోగాలకి కారణము. కనుక దీర్ఘవ్యాధులు అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం తెలుసుకొనుండాలి. లేకపోతే దీర్ఘవ్యాధులు తెలుసుకోకపోతే మనకేం ఉపయోగం లేదు. హానిమన్ కూడా వైద్యం కనిపెట్టిన తర్వాత మరలా 12 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఈ దీర్ఘవ్యాధులు అనేటువంటివి వాటి స్వభావాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని తెలుసుకోవడం కోసం ఆయనకి మరలా 12 సంవత్సరాలు పట్టింది. కనుక ఏ జబ్బైనా సరే మనకి తలనొప్పి ఉంది. తలనొప్పి దేని వలన వస్తుంది? ఏదో ఒక దీర్ఘవ్యాధి ఉండటం వలన వస్తుంది. కనుక ఇది లాంగ్వేజ్ ఆఫ్ ద నేచర్. అంటే ప్రకృతి యొక్క భాష. మనకి తలనొప్పి వచ్చిందంటే అర్థం ఏంటంటే మనం అనుకోని ఆలోచనలు పెట్టుకున్నాం. ఎక్కువ ఆలోచిస్తున్నాం. అందుకని అది తెలియజేయటం కోసం ప్రకృతి మనకి తలనొప్పి పెట్టింది. లేకపోతే మనకి అవతల పిల్లవాడికి 100కి 99 మార్కులు వచ్చినాయి. మన పిల్లవాడికి 90 వచ్చినాయి. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. మనకి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, అవతల వాడికి ఎందుకు రావాలా? మా పిల్లవాడికి ఎందుకు రాకూడదు? రాస్తే మార్కులు వస్తాయి. మీరు రాయలేదు కాబట్టి రాలేదు. అంతే పాయింట్. ఇంకా అంతకంటే ఏమి లేదు. ఈసారి నెక్స్ట్ బెటర్ లక్ అది చూసుకోవాలి తప్పితే మనకి ఈ రకమైనటువంటి ఆలోచన పెట్టుకుంటే మనకి తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పిది మళ్ళీ దానికి తలనొప్పి యొక్క భాష దాని అర్థం ఏంటంటే ప్రకృతి యొక్క భాష. నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు అనేటువంటిది తెలియజేయడం కోసమే తలనొప్పి వస్తుంది. అప్పుడు మనం తలనొప్పికి ఏం చేస్తాం? తలనొప్పి బిళ్ళేసుకొని మళ్ళా అది ఆలోచిస్తుంటాం. అంటే మరలా వస్తుంది. కొన్ని రోజులు పోయేసరికి అది పర్మనెంట్‌గా తయారవుతుంది. ఇక వదలదు మనకు. కొన్ని సంవత్సరాల పాటు మనకి ఆ తలనొప్పి వదలదు. కనుక ఈ రకమైనటువంటి తలనొప్పులు కానీ కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది? ఇందాక మనం చెప్పుకున్నాం. 2 పెసరట్లు తింటే సరిపోయేది. 4 తిన్నాం. ఆ 4 టేస్ట్‌గా ఉందని చెప్పేసి 4 తిన్నాం. 4 తింటే ఏమైంది? కడుపులో నొప్పి వచ్చింది. అగ్నిమాంద్యం అనేటువంటి జబ్బు వస్తది. అగ్నిమాంద్యం అంటే ఆకలి కాదు. ఆకలి కాని దాని పేరే సంస్కృతంలో అగ్నిమాంద్యం. మనకి ఆకలి అనేటువంటిది ఉంటేనే అన్నం తినాలి. ఆకలి లేకపోతే అన్నం తినకూడదు. ఈ కెపాసిటీ 2 పెసరట్లయితే 2 తినాలి. 3 అయితే 3 తినాలి. బలవంతాన మనం తినటం అనేటువంటి దాన్ని మానుకోవాలి. బలవంతంగా ఎక్కువ తిన్నావు అనేటువంటిది తెలియజేయటం కోసం మన కడుపులో నొప్పి వస్తుంది. దిస్ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది నేచర్. ప్రకృతి యొక్క భాష ఈ రకంగా ఉంటుంది. దానికి కూడా భాష ఉంటుంది. ఈ ప్రకృతి యొక్క భాష ఇలా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది? డైరెక్ట్‌గా మనకి కడుపులో నొప్పి పెట్టేస్తుంది.
ఈ కడుపులో నొప్పికి ఇంకా మళ్ళా బిళ్ళలు వేసుకొని మళ్ళీ తిన్నాం అనుకోండి, మళ్ళీ ఈసారి 5 తిన్నాం అనుకోండి, ఈసారి అపెండిసైటిస్ వస్తుంది. ఏదైనా రావచ్చు. కనుక జబ్బులు అనేటువంటివి మనం కొని తెచ్చుకోవడమే. మనం చేసేటువంటి పనుల వల్ల అసలు ఇంకా మనం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే మనకి ఎందుకు తినాలనిపిస్తుంది? ఆ తినాలనిపించటమే రోగం. ఇప్పుడు మనకి టేస్ట్‌గా ఉందని చెప్పి తినకూడదు అని నాలాంటి వాడు చెప్తాడు. కానీ అసలెందుకు తినాలి? అసలెందుకు తినాలి అంటే ఆ తినాలనిపించటమే రోగం. ఆ రోగమే మనకి మానసిక స్థాయిలో ఉంటుందన్నమాట. అంటే ఏ కారణం లేకుండా విపరీతమైన తిండిగా తిన్నామనుకోండి, అప్పుడు మనకి రోగాలొస్తాయి. కనుక ఈ జబ్బులన్నింటికి మూల కారణం ఏంటంటే 4 రకాల జబ్బులు అని చెప్పారు. మనకి ఒక్కటి చర్మ వ్యాధులను గనక అణిచిపెడితే చర్మ వ్యాధులు అనేటువంటివి అన్ని జబ్బులకి మూల కారణం. సమస్త సృష్టిలో ఉన్నటువంటి సమస్త రోగాలకి చర్మ వ్యాధులే కారణం. ఆ చర్మ వ్యాధులు ఎందుకు వస్తాయి? మనకి అప్రస్తుతమైనటువంటి ఆలోచనలు చేస్తే చర్మ వ్యాధులు వస్తాయి. ఆ చర్మ వ్యాధులు మనకి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి ఆ చర్మ వ్యాధులు మన మనస్సులో ఒక సుడిగుండంగా మొదలవుతాయి. ఆలోచనల యొక్క సుడిగుండం. ఆ సుడిగుండాన్ని మనస్సు ఏం చేస్తుందంటే అది తప్పించుకుంటుంది. అది ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ చేస్తుందంటే ఆ సుడిగుండాల్ని ప్రాణమయ శరీరానికి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఆ ప్రాణమయ శరీరం ఏం చేస్తుందంటే భౌతిక శరీరానికి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, ఇవన్నీ ఉంటే మనస్సు ఆరోగ్యంగా ఉండదనమాట. అందుకని మనస్సు ప్రాణమయ శరీరానికి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఆ ప్రాణమయ శరీరం ఏం చేస్తుందంటే భౌతిక శరీరానికి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. అప్పుడు మనకి కొంచెం దురద అనిపిస్తుంది. ఇది. అంటే మనస్సులో దురద లేకపోతే భౌతిక శరీరంలో దురద ఉండదు. అసలు విషయం అది. కనుక ఈ దురద పుట్టిందంటే అర్థం ఏందంటే, మనస్సులో మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అనేటువంటిది అర్థం. దిస్ ఈస్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది నేచర్. ఇది ప్రకృతి యొక్క భాష. అప్పుడు మనం ఏం చేస్తామంటే, దురద పుట్టింది కాబట్టి జింక్ ఆయింట్‌మెంటో, లెడ్ ఆయింట్‌మెంటో ఏదో ఒక ఆయింట్‌మెంట్ పూసేస్తాం. సీల్ చేసేస్తాం. అప్పుడు ఆ చర్మ వ్యాధి ఏమవుతుంది? మరలా లోపలికెళ్తుంది. ఇట్ విల్ బి రీఅబ్సార్బ్డ్ బై ది వైటల్ బాడీ. అంటే మన యొక్క ప్రాణం అనేటువంటిది విషాన్ని పీల్చుకొని మరలా వ్యాధిగ్రస్తం అవుతుంది. ఆ తర్వాత మరలా అంటే ఇందాక డైరెక్షన్ పైనుంచి కిందకి, ఇప్పుడు మళ్ళీ బయట నుంచి లోపలికి. అప్పుడు మరలా మనస్సు కూడా పీల్చుకుంటుంది. విషాన్ని పీల్చుకొని మనస్సు కూడా వ్యాధిగ్రస్తం అవుతుంది. అప్పటిదాకా మనస్సు వ్యాధిగ్రస్తం కాదు. ఊరికే ఆలోచన అంతే వచ్చింది. ఇప్పుడు ఈ మనస్సు కూడా వ్యాధిగ్రస్తం అయి మనస్సులో నేనంటే ఏమనుకున్నావు అనేటువంటిది బయలుదేరుతుంది. అహంకారం బయలుదేరుతుంది. నాకన్నా మొనగాడెవడు? నాకన్నా గొప్పవాడెవడు? అంటే మనస్సు కూడా రోగగ్రస్తం అవుతుంది. అప్పటిదాకా ఏం మనస్సు వ్యాధిగ్రస్తం కాలా. అంటే ఊరికే ఒక ఆలోచన తరంగంలాగా వచ్చింది. ఆ తరంగాన్ని ఆ మనస్సు వదిలించుకున్నది ప్రాణమయ శరీరానికి. ఆ ప్రాణమయ శరీరం భౌతిక శరీరం మీదకొచ్చింది. దాని అర్థం ఏందంటే, నువ్వు అప్రస్తుతమైన ఆలోచన చేశావు అనేటువంటిది అర్థం. అది ఏం చేస్తాం మనం? ఒక ఆయింట్‌మెంట్ పూసి అది లోపలికి పంపిస్తాం. లోపలికి పంపించిన తర్వాత మనస్సు వ్యాధిగ్రస్తం అవుతుంది. ఫైనల్‌గా మనస్సు వ్యాధిగ్రస్తం అవుతుంది. మనస్సు వ్యాధిగ్రస్తం అయితే అప్పుడు మనకి ఆ మనస్సు అనేటువంటిది రోగగ్రస్తంగా తయారవుతుంది. అప్పుడు రోగగ్రస్తంగా తయారైనటువంటి మనస్సు దాని యొక్క ఆలోచన వివిధ రకాలుగా ఉంటుంది. అక్కడి నుంచి మానసిక రోగాలన్నీ వస్తాయి. ఎలా వస్తాయంటే, నాకంటే గొప్పవాడెవడు?
ప్రపంచంలో నన్ను మించిన వాడు లేడు. అంటే అరిస్టోక్రటిక్ థాట్స్ వస్తాయి. ఈ అరిస్టోక్రటిక్ థాట్స్ వలన దీన్ని ఏమంటారంటే సోరా అంటారు. హానిమన్ పెట్టినటువంటి పేరు. ఈ సోరా అనేటువంటి వ్యాధి గ్రస్తులు అవుతారు. ఈ సోరా వలన మనకి అరిస్టోక్రటిక్ థాట్స్ వస్తాయి. ఆ తర్వాత ఈ సోరా తోటి వ్యాధిగ్రస్తం అవటం వలన ప్రాణమయ శరీరంలో కూడా మార్పులు వస్తాయి. అంటే ప్రాణమయ శరీరం అంటే మనకి ప్రాణమయ శరీరం వల్లనే అన్ని పనులు జరుగుతాయి మనకి. మనం ఉదాహరణకి ఆహారం తీసుకున్నాం అనుకోండి. రాత్రిపూట 9 గంటలకి ఆహారం తీసుకొని నిద్రపోయాం. తెల్లవారేసరికి అరుగుతుందా లేదా? దానికి కారణం ఎవరు? మన యొక్క ప్రాణమయ శరీరమే. ఆ ప్రాణం ఉండటం వల్లనే అరుగుతుంది. అలాగే తెల్లవార్లు గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. రెస్ట్ లేకుండా కొట్టుకుంటుంది. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కొట్టుకుంటూనే ఉంటుంది. కనుక ఈ పుట్టిన దగ్గర నుంచి కొట్టుకుంటూ ఉండేటువంటిది ఎవరి వలన కొట్టుకుంటుంది? మన యొక్క ప్రాణమయం శరీరం వల్లనే కొట్టుకుంటుంది. ఈ ప్రాణమయ శరీరమే మనకి అన్ని పనులు చేస్తుంది. మనం నిద్రను పోయినా, మేలుకున్నా అన్ని పనులు కూడా చాలా పకడ్బందీగా చేస్తుంది. ఇప్పుడు ప్రాణమయ శరీరానికి దానికి కూడా విసుగొస్తుందనమాట. దానికి కూడా వ్యాధిగ్రస్తం అవుతుంది. వ్యాధిగ్రస్తమై ఆ డిసగ్రీయబుల్ సెన్సేషన్స్ మన శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు, వ్యాధులు రకరకాలుగా అయినటువంటివి వస్తాయి. కనుక ఈ దురదకి ఆయింట్మెంట్ పూయటం మూలాన ఎన్ని రకాలైనటువంటి అనర్థాలు అంటే మానసిక శరీరం కూడా దెబ్బతిన్నది. ప్రాణమయ శరీరం కూడా దెబ్బతిన్నది. ఈ 2 దెబ్బతినేసరికి దానివల్ల తయారైనటువంటి భౌతిక శరీరం కూడా దెబ్బతింటది. అంటే భౌతిక శరీరంలో బాధలొస్తాయి. అంటే ఈ భౌతిక శరీరంలో బాధలు ఎక్కడి నుంచి మొదలైనయి? మొట్టమొదట మానసిక శరీరంలో మొదలైనయి. అంటే చిన్న అలలాగా అంటే ఒక చెరువులో రాయి గనక ఏస్తే చుట్టూరా రింగులు రింగులుగా అలలొస్తాయి. అలా తయారైనటువంటి అలలు ప్రాణమయ శరీరం అక్కడి నుంచి భౌతిక శరీరంలోకి వచ్చినాయి. మనం అక్కడనే ఆయింట్మెంట్ పూసి లోపలికి పంపించాం. లోపలికి పంపించిన తర్వాత మనకి అరిస్టోక్రటిక్ థాట్స్ అంటే ఒక ఆయన ఏమన్నాడంటే, మా ఊర్లో ఉన్న శివలింగమే శివలింగం. ఇక ఎక్కడికి శివలింగం కూడా దానికన్నా దిగదుడిపే. అంటే ఇది అరిస్టోక్రటిక్ థాట్ అంటారు. అంటే మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం. నాకంటే మునగాడెవడు? నాకంటే గొప్పవాడెవడు? ఇది ఇట్లాంటి మానసికమైనటువంటి లక్షణాలు, ఈ మానసికమైనటువంటి లక్షణాల వల్ల ప్రాణమయ శరీరం కూడా దెబ్బతింటుంది. ఈ ప్రాణమయ శరీరం దెబ్బతిన్న తర్వాత మనకొచ్చేటువంటిది భౌతిక శరీరంలో బాధలు, రకరకాలైనటువంటి బాధలు. కనుక ఇన్ని బాధలకి మూల కారణం ఎక్కడుంటుంది? మనస్సులో ఉంటుంది. ఆ మనస్సులో మనకి చిన్న అలలాగా బయలుదేరినటువంటిది భౌతిక శరీరం మీదకొచ్చేటప్పటికి చిన్న దురదలాగా వచ్చింది. ఆ దురదకి మనం మందులు వేయటం అనేటువంటి తప్పు. వేయకూడదు మందులు. అంటే మనం అనవసరమైనటువంటి ఆలోచన చేశాం కాబట్టి దురద వచ్చింది అనేటువంటిది తెలుసుకోవాలి. మనం ఏం చేస్తాం? ఆ దురదకి మందేసేసి మరలా అదే ఆలోచన చేస్తుంటాం. అది చేయకూడదు. కనుక అది చేయకూడదంటే చేస్తానే ఉన్నాం గదా మనం. అందుకని దురదలొస్తాయి. ఈ దురదలొచ్చిన దాన్ని మళ్ళీ ఆయింట్మెంట్ పూయకూడదు. పూస్తే అనర్థాలొస్తాయి. కనుక ఇన్ని లక్షల జబ్బులకి మనకి ఎనాటమీ గనక తీసుకొని చూస్తే అంటే ఇంగ్లీష్ వైద్యంలో గనక ఎనాటమీ గనక చూస్తే కొన్ని లక్షల జబ్బులున్నాయి. ఈ లక్షల జబ్బులకి కారణం దురదలే. శరీరం మీదొచ్చేటువంటి దురదలే లోపలికి పోయి మళ్ళా బయటకొచ్చేటప్పటికి కొన్ని లక్షల జబ్బులుగా పరిణామం చెందుతూ ఉన్నాయి. కనుక దీన్ని ఏమంటారు అంటే సోరా అంటారు. హానిమన్ ఏం చేశాడంటే దానికి ఒక పేరు పెట్టాడు. సోరా అనేటువంటి పేరుతో పెట్టాడు. కనుక ఇన్ని రకాల లక్షల జబ్బులు అన్నింటికీ కూడా సోరాయే మూల కారణము. ఇది మూలమైనటువంటి జబ్బు. అన్ని జబ్బులకి మూలమైనటువంటి జబ్బు సోరా.
కనుక ఈ దీర్ఘ వ్యాధులు కలిగినటువంటి రోగుల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించి మందులు వేయాల్సి ఉంటుంది. లోక సమస్త సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. బాగా వివరించారండి. థ్యాంక్ యూ సార్. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వ కుటుంబానాం సుఖినో భవంతు. హరే కృష్ణ అండి. కృష్ణార్పణ. థ్యాంక్ యూ టు ఆల్.